యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉన్నావా అనే అంశం గురించి మనం కొద్ది విషయాలు ఆలోచిద్దాం. యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉన్నావా? తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్నాం కదా. 2 తిమోతి 2వ అధ్యాయం 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపడు. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రమే ఉండదు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉన్నావా అనే సందేశం గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. కుటుంబం ఉందంటే కుటుంబంలో ఎవరి పాత్ర వారిదే ఉంటుంది. భర్త పాత్ర భర్తది, భార్య పాత్ర భార్యది, పిల్లల పాత్ర పిల్లలు. అలాగే మన ఇంట్లో కూడా కొన్ని వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులను కూడా మనం ఏం చేస్తుంటామంటే ఆ పాత్రలని కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాటిని మనము వినియోగిస్తూ ఉంటాం అన్నమాట. అన్ని పాత్రలని ఒకే పనికి ఉపయోగిస్తామా? ఉపయోగించు. అంటే పాత్రను బట్టి పని మనం నిర్ణయించేస్తుంటాం. అన్ని పాత్రలకి ఒకే పని అనేది మనం నిర్ణయించాం. అన్ని పాత్రలతోటి ఒకే పని అని మనం చేయం. పాత్రను బట్టి మనం పని నిర్ణయించేస్తుంటాం. కొన్ని పాత్రలేమో ఘనతకు ఉపయోగిస్తాం, కొన్ని పాత్రలేమో ఘనహీనతకు ఉపయోగిస్తాం. ఉదాహరణకి వెండి పాత్ర ఉందనుకో. వెండి పాత్రని మనము దేనికి ఉపయోగిస్తాం? ప్రాముఖ్యంగా వెండి పాత్ర ఉందంటే ప్రాముఖ్యంగా మనుషులు ఎక్కువగా దేనికి ఉపయోగిస్తుంటారంటే చంటి బిడ్డలకి అన్నప్రసాదం చేసేటప్పుడు ఏం చేస్తుంటారు? వెండి పాత్రని ఉపయోగించేస్తుంటారు. మట్టి పాత్ర ఉందనుకో, మట్టి పాత్రను కూడా ఉపయోగిస్తాం. దాన్ని ఏ పనికి ఉపయోగిస్తాం? ఒకవేళ ఇంట్లో ఎవరైనా వృద్ధులు దగ్గుతూ బయటికి వెళ్ళి ఉమ్మి వేయలేని స్థితిలో ఉన్నారనుకో, ఇంట్లోనే మంచం మీద ఉన్నారనుకో, వాళ్ళు ఉమ్మటానికి మనం ఏ పాత్రను ఉపయోగిస్తాం? మట్టి పాత్రని ఉపయోగిస్తాం. అంటే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగించేస్తుంటాం. అంటే పాత్రను బట్టి, అంతే కదా, పాత్రను బట్టి మనం ఏం చేస్తాము? పనిని నిర్ణయించేస్తుంటాం. అలాగే ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుని చేత వాడబడాల్సిన అవసరత ఉంటుంది. దేవుడు మనల్ని వాడుకోవాలి, దేవుని చేత మనం వాడబడాలి. అది కూడా ఘనమైన పని కొరకు దేవుడు మనల్ని వాడుకోవాలి, కానీ ఘనహీనతకు మనము వాడబడకూడదు. పాత్రలు రకాలు చెప్పాడు అక్కడ. బంగారము, వెండి, కర్రవి, మంటివి. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడదు. అంటే ఈరోజు దేవుని చేత మనము ఘనత కొరకు వాడబడే ఒక పాత్రగా మనం ఉండాలి. దేవుని కొరకు ఘనత కొరకు వాడబడే ఒక పాత్రగా మనం ఉండాలి. బంగారము వెండిగా మనం కనపడ్డామనుకో, ఘనత కొరకు దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ మట్టిగా కర్రగా మనం కనపడ్డామనుకో, దేవుడు ఎలా వాడుకుంటాడు? ఘనహీనతకు వాడుకుంటాడు. ఏదైతే ఏమైంది, నేను వాడబడుతున్నాను కదా? కాదు. ఏదైతే ఏమైంది, నేను వాడబడుతున్నాను కాదు, అది కాదు. ఘనత కొరకు మనం వాడబడాలి. ఘనత నిమిత్తమైన పాత్రయే మనము ఉండాలి.
ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను దేవుని చేత వాడబడే పాత్రగా ఉన్నామా? పనికి మాలిన పాత్రగా మనం ఉన్నామా? వాడుకున్న పాత్రలు ఏం చేస్తారు మీరు? పనికి మాలిన పాత్రలు ఏం చేస్తారు ఇంట్లో మీరు? అంటే ఆ పాత్ర ఏ పనికి పనికిరాదు. ఏ పనికి పనికిరాని పాత్రను ఏం చేస్తారు మీరు? అంటే దేవుని ఇంటిలో ఏ పనికి పనికిరాని పాత్రను కూడా ఏం చేస్తాడు ఆయన? మావయ్య గారు వినాలి, నాయకులు చూడాలి. మీరు బైబిల్ చదవద్దు. మళ్ళీ నేను వచ్చిన చదవమన్నప్పుడే మీరు బైబిల్ చదవాలి. బైబిల్ కింద పైన మీరు బైబిల్ మరలా చదవద్దు. గతంలో కూడా చెప్పాను మీరు. నేను చదవమన్న వచ్చినాడే మీరు చదవాలి. మీరు చదవాలనుకుంటే తర్వాత మీరు ఇంటికి వెళ్ళి దాన్ని దీర్ఘంగా చదువుకోండి బైబిల్ మీద. నేను ఏం చెప్పినా సరే మీరు శ్రద్ధగా వినాలి. కొంచెం ఏంటంటే నాకు కొంచెం ఇంకా చెప్పబుద్ధి అండి. మీరు కనుక సరిగ్గా వినలేదనుకో పాట లోతుల్లోకి వెళ్తాం. టీచింగ్ మెథడ్ అదనమాట. మీరు ఆసక్తిగా వింటున్నానుకో చెప్పే వ్యక్తికి ఎలా ఉంటుంది? మీరు సరిగా వినకపోతే చెప్పే వ్యక్తికి ఎలా ఉంటుంది? ఆసక్తి ఎలా ఉంటుంది? ఇంకా డొల్లించుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను కూడా అక్కడ ఉపయోగం లేదు. అప్పుడు ఇప్పుడు వచ్చింది ఇంటికి. ఎందుకు వచ్చామని అక్కడికి వచ్చింది? ఎందుకు? టైం పాస్ చేయడానికా? టైం పాస్ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మనం నిద్రపోవడానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర నిద్రపోతే చాలు, ఇంటి దగ్గర టైం పాస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు టైం పాస్ చేసుకుంటూ ఉన్నాం మొబైల్తో. మనం కేవలం 1 గంట నేను చెప్పేది వాక్యం. మరలా మీరు ఎప్పుడు వింటారు వాక్యాన్ని? మరి వినే గంట కూడా శ్రద్ధగా వినకపోతే మరలా ఆదివారం వింటారు మీరు వాక్యాన్ని. చాలదు, సరిపోదు. అంటే వినే విధానం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మీరు నా వాక్కును నా మాటను శ్రద్ధగా విని. ఎలా వినాలి? శ్రద్ధ. ఏదో ఆయనగా చెప్పుకుంటూ పోతాడులే, నేను వింటానులే కాదు. ఈ గంట సేపు ఇలా 1-2 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నామంటే కొంచెం ఉపయోగకరంగా ఉండాలి కదా మన జీవితాలకి. మీరు నన్ను చూడండి, చెప్పేటప్పుడు బోర్డుకి వెళ్ళి లేకుంటే నా వైపు మీరు చూస్తుండాలి. మరి చూస్తుంటే మీకు మాటలు అర్థమవుతుంది. వెళ్తాను, పాట లోపలికి వెళ్తాను. కొంచెం మీకు అర్థం కావడానికి కొంచెం ఇంట్రడక్షన్ మాట్లాడుతుంటాను. అలాగే తలాంతుల ఉపమానంలో కూడా ఆ 1 తీసుకున్న వాడిని ప్రభు ఏమంటాడు తెలుసు కదా? ఆ పనికి మాలిన ఆ దాసుని కాళ్ళు చేతులు కట్టి వెలపటికి చీకట్లోనికి త్రోసిపోయాడు. ఎందుకంటే అది పనికి మాలిన పాత్ర. అది అవునా? 5 తలాంతులు తీసుకున్నవాడు అది పనిచేసిన పాత్ర. 2 తలాంతులు తీసుకున్నవాడు అది పనిచేసిన పాత్ర. 1 తలాంతు తీసుకున్నాడు చూడు, వాడు పనికి మాలిన పాత్ర. ఇప్పుడు పనికి మాలిన పాత్రని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు నేను ఏం చేస్తావు? మన ఇంట్లో పనికి మాలి ఏ పనికి ఉపయోగించిన పాత్రలు ఉన్నాయనుకో ఏమంటాం? ఎందుకు వేస్ట్గా ఇంట్లో ఇంటి నిండా ఎందుకు ఇన్ని పెట్టావు? సెల్ఫ్ నిండా వేస్ట్గా బట్టలు కానీ పాత్రలు కానీ ఏం చేస్తాం? అలాగే ఈ పనికి మాలిన పాత్రని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క రాజ్యానికి వెలుపట వారిని ఉంచేస్తుంటాడు. కాబట్టి యజమానుడు వాడుకున్నట్టుకు ఒక అర్హమైన పాత్రగా ఈరోజు మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది గొప్ప గొప్ప ఇళ్లలో దాసులు ఉంటారు. యజమాని ఉంటాడు, యజమాని క్రింద ఎవరు ఉంటారు? అనేక మంది దాసులు ఉంటారు. ఇప్పుడు ఆ యజమాని దాసులందరినీ ఒకే పనికి ఉపయోగించుకుంటాడా? 1 కాదు, 2 కాదు, అనేక మంది దాసులు ఉన్నారు. ఇప్పుడు అనేక మంది దాసులుంటే దాసులందరినీ ఆ యజమాని ఒకే పనికి ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకోడు. అది మొట్టమొదటి మనకి ఎవరు కనిపిస్తారంటే అబ్రహాం కనపడతాడు. అబ్రహాము ఇంటిలో ఘనత కొరకు వాడబడిన ఒక పాత్ర ఉంది. ఎందుకు అబ్రహాం ఇంట్లో ఎంతమంది దాసులు ఉన్నారు? అబ్రహాం యొక్క ఇంటిలో ఎంతమంది దాసులు ఉన్నారు? లోతు చెరపట్టబడనే సంగతి విన్న తర్వాత అబ్రహాము కొంతమంది దాసుల్ని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్ళి లోతుని ఏం చేస్తాడు? విడిపించేస్తాడు. ఎంతమంది దాసుల్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు అబ్రహాము?
సంఖ్య గుర్తుందా సహోదరులారా? అక్కడ సంఖ్య కూడా చెప్పాడు. సంఖ్య అంటే తన ఇంట్లో పుట్టి పెరిగి పెద్ద అయ్యి యుద్ధం చేసే వయస్సు ఉన్న దాసులు అనమాట వాళ్ళు. అంటే అతని ఇంట్లో ఎంతో మంది దాసులు ఉన్నారు. అందరినీ అతను ఒకే పనికి వాళ్ళ యుద్ధానికి కొంతమంది దాసులు అన్నాడు. ఇంకొక ఘనమైన ఒక పని ఉంది. ఆ పనికి మరొక వ్యక్తిని వాడుకున్నాడు అబ్రహాం. ఎంతమంది అంటే 318 మంది. తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. మనకి 14వ అధ్యాయంలో మనకు ఆ సంఖ్య కనిపిస్తుంది. తర్వాత ఒక ఘనత కొరకు, ఒక పని కొరకు ఎలియాజరును వాడుకున్నాడు. ఎలియాజరును అబ్రహాము ఏ పని కొరకు వాడుకున్నాడు? ఎలియాజరును అబ్రహాము ఏ పని కొరకు వాడుకున్నాడు? 318 మంది దాసులనేమో యుద్ధం కొరకు వాడుకున్నాడు. కానీ దాసులందరికంటే ఒక 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 ఆయన ఉన్నాడు మెయిన్. ఎవరైనంటే ఎలియాజరు. ఇతన్ని ఏ పని కొరకు అబ్రహాం వాడుకున్నాడు? ఇస్సాకు యొక్క వివాహము కొరకు ఎవరు వాడుకున్నాడు? ఎలియాజరును వాడుకున్నాడు. కాబట్టి గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి ఉంటాయి. కొన్నేమో ఘనతకు ఉపయోగించుకుంటారు, కొన్నేమో ఘనహీనతకు వినియోగించుకుంటారు. కాబట్టి యజమాని ఏం చేస్తాడు? అన్ని పాత్రని ఒకే పనికి ఉపయోగించడు. అలాగే అబ్రహాం ఇంటిలో ఎలియాజరు. 2 దావీదు ఇంటిలో లేకుంటే దావీదు దగ్గర కూడా అనేక మంది మనుషులు ఉంటారు. కానీ ఒక పనికి మాత్రము అతను ఏం చేశారంటే సామర్థ్యం కలిగిన వారిని మాత్రమే వాడుకున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీకు తెలుసు కదా నాబాలు, అబీగయి. నాబాలు ఎలాంటోడు? నాబాలు దుర్మార్గుడు, మోటువాడు, పనికి మాలినవాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? దాసుడు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? భార్యతో చెప్పాడు. నాబాలు యొక్క భార్యతో చెప్పాడు. అదేంటి, ఎంత ధైర్యం వీడికి? ఒక దాసుడు యజమాని గురించి యజమానురాలతో ఎలా చెప్పగలడు? అంటే యజమాని ఎలాంటోడో యజమానురాలు కూడా, అమ్మా మన యజమానుడు ఎలాంటోడు నీకు తెలుసు కదా తల్లి, ఆడట్టి పనికి మాలినోడు, దుర్మార్గుడు, మోటుడాడు. దావీదు మనకి ఎంతో సహాయం చేశాడు ఒక రోజు, కానీ ఆ కృతజ్ఞత మరిచిపోయి ఇలా ప్రవర్తిస్తుందని మాట్లాడుతుంటాడు అన్నమాట. అది మీకు తెలుసు. ఒకసారి దావీదు సేవకులు ఎంతో అద్భుతంగా నాబాలుకి సహాయం చేస్తారు. అది కృతజ్ఞత మర్చిపోతాడు. ఎవరు? నాబాలు కృతజ్ఞత మర్చిపోతాడు. యెష్షయి కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? నేనెందుకు అడిగి సహాయం చేయాలి అని రూడ్గా మాట్లాడతాడు. అప్పుడు దావీదు కోపం వచ్చేస్తుంది. యుద్ధానికి వచ్చేస్తాడు దావీదు. అప్పుడు నాబాలు భార్య అబీగైలు ఎదురుపోయి దావీదుని ఏం చేస్తుంది? ఆపుద్ది. అప్పుడు దేవుడు నాబాల్ని ముత్తుతాడు. నాబాల్ని ముత్తితే నాబాలు చనిపోతాడు. అప్పుడు దావీదు అబీగైల్ని వివాహం చేసుకుందామని ఏం చేస్తాడంటే కొంతమందిని మాట్లాడటానికి పంపించేస్తాడు. అక్కడ ఒక పదాన్ని ఉపయోగించాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం. ఏం చేస్తున్నావు నువ్వు? చేతిలో పేపర్ ఎందుకురా? పేపర్ ముక్క కనిపించింది అనుకో రిఫరెన్స్ డే. ఇరవై 25వ అధ్యాయము 38వ వచనం చదువుతాముడు. 25వ అధ్యాయము 38వ వచనం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక
తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. అది అసలు విషయం చదువుతున్నాం మనం. తరువాత దావీదు అబీగయిలను పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి, మాటలాడ తగిన వారు. ఎందుకంటే వివాహం గురించి మాట్లాడాలంటే అందరం పంపిస్తే కుదురుద్దా? గుంపు కాదు కావాల్సింది, మంద కాదు కావాల్సింది. అక్కడ మాట్లాడే సామర్థ్యం ఉన్నవాళ్ళు కావాలా? అనేక మంది అతని చేతి కింద ఉన్నారు, అందరం పంపించాడా? పంపించలా. ఏం చేశాడు? మాటలాడ తగిన వారిని. ఇప్పుడు మనుషులే ఈ రూపంలో పాత్రలను వాడుకుంటే మరి దేవుడు ఎలా వాడుకోవాలరా? పాత్రలని దేవుడు ఎలా వాడుకోవాలి? అలాగే మూడోది, దేవుని ఇంటిలో ఇక్కడ పౌలు మాట్లాడిన గొప్ప ఇంటి అన్నాడు కదా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు. ఎందుకు గొప్ప ఇల్లు అంటే పౌలు ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నంటారు? గొప్ప ఇల్లు ఏది? అక్కడ గొప్ప ఇల్లు, ఆ గొప్ప ఇల్లు ఏదంటే దేవుని ఇల్లు కదా. ఎందుకు దేవుని యొక్క ఇల్లు ఏది? ఆయన ప్రజలే ఆయన ఇల్లు, లేదా సంఘం అని కూడా రాసుకోవచ్చు. సంఘం అని రాసు. దేవుని ఇల్లు, దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారో దేవుడు అక్కడ నివాసం చేస్తుంటాడు. దేవుని ప్రజలే దేవుని ఇల్లు. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుని ఇల్లు ఏదంటే దేవుని ప్రజలే. మోషే గురించి ఫిబ్రవరి రచయిత మాట్లాడుతూ, మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా, దేవుని ఇల్లంతటిలో అంటే మోషే దేవుని ఇంటిలో ఎలా ఉన్నాడు? ఒక పరిచారకుడు. ఇంతకీ మోషే పరిచారకుడుగా ఉన్న దేవుని ఇల్లేది? గారు, మోషే పరిచారకుడుగా ఉన్న దేవుని ఇల్లేది? మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అంటే మోషే దేవుని ఇంట్లో ఎలా ఉండంట? ఒక పరిచారకుడుగా ఉన్నాడు. ఎలా చేశాడు పని? నమ్మకంగా చేశాడు. నా ప్రశ్న అర్థమైందా? మోషే పరిచర్య చేసిన దేవుని ఇల్లు ఏది? మోషే పరిచర్య చేసిన దేవుని ఇల్లు ఏది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయము 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. నెక్స్ట్ మాట చదవరా వచ్చిన. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ వ్యత్యాసం ఏమైనా అర్థమైందా మీకు? మోషే క్రీస్తు ఇద్దరు చూపిస్తున్నాడు అక్కడ. మోషే ఏమో ఇంటి లోపల, క్రీస్తు ఏమో ఇంటి మీద. వ్యత్యాసం ఉంది అన్నిటికీ. ఉందా శ్రవణ? ఇప్పుడు మోషే ఏమో పరిచారకుడు, క్రీస్తు ఏమో కుమారుడు. ఇప్పుడు కుమారుడికి పరిచారకుడు తేడా లేదరా? ఎందుకు? ఏంటంట ఇల్లు? చెప్పు, చదువు. ధైర్యమును నిరీక్షణ బలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే. ఇప్పుడు పాత నిబంధనలో ఇల్లు లేదంటే ఆయన ప్రజలే కదా. పాత నిబంధన క్రొత్త నిబంధన సరే దేవుని యొక్క ఇల్లు ఎదురా శ్రీలారా? ఆయన ప్రజలు. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఇల్లేది? సంఘము. క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుని యొక్క ఇల్లు ఏదంటే సంఘము. గొప్ప ఇల్లు అంటే కదా, గొప్ప ఇల్లు అది. యజమాని కూడా ఎలాంటి వాడంట? యజమాని కూడా గొప్ప యజమాని అంటే యేసుప్రభువు. గొప్ప యజమాని ఎవరంటే దేవుడు. ఆ ఇంటికి
యజమాని దేవుడు. తండ్రి నాకంటే గొప్పవాడు అంటాడు. 2, తండ్రి అందరికంటే గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పోడు, నా తండ్రి అందరికంటే గొప్పోడు. కాబట్టి ఇంటి యజమాని ఎలాంటి వాడు అంటామా? ఇల్లు గొప్పదే, 2 ఇంటి యజమాని కూడా గొప్పవాడు. ఇప్పుడు మరి ఇంట్లో ఉండే పాత్రలు ఏంటి? ఎలా స్త్రీలరా, ఇంట్లో ఉండే పాత్రలు ఏంటి? ఇంట్లో ఉండే పాత్రలు ఏంటి? ఇల్లేమో సంఘము, యజమానేమో దేవుడు. మరి ఇంటిలో ఉండే పాత్రలు ఏంటి? రాజేష్, ఎవరవుతారు ఇంట్లో ఉండే పాత్రలు? ఎవరవుతారు తమ్ముడు శ్రవణం? అదిగో సంఘ సభ్యులు, మనమే. మనం ఎవరు అంటే దేవుని యొక్క ఇంటిలో ఉన్న పాత్రలము. దేవుని ఇంటిలో ఉన్న పాత్రలు మన మావయ్య గారు. ఇప్పుడు దేవుని ఇంటిలో ఉన్న పాత్రలు మనమైతే, ఇప్పుడు ఈ పాత్ర ఎవరి చేత వాడబడాలి తమ్ముడు? దేవుని చేత వాడబడాలి. మీకు మీరు నాకు నేను ప్రశ్న వేసుకుంటే, దేవుడు నన్ను వాడుకుంటున్నాడా? అంతే, దేవుడు వాడుకుంటున్నాడా మనల్ని? దేవుని చేత వాడబడుతున్నావా? వాడబడని పాత్ర ఎలా ఉంటుందిరా? వాడబడిన పాత్ర, ఇప్పుడు కొన్ని పాత్రలు మీరు వచ్చి మీద పెడతారు కదా, అవి వాడుకోరు. ఇప్పుడు వాడుకొని పాత్రలు ఇంట్లో చాలా ఉంటాయి కదా. ఇప్పుడు వాడుకొని పాత్రలు ఎలాగుంటాయి? ఇప్పుడు డైలీ వాడే పాత్ర ఎలాగుంటుంది, వాడబడిన పాత్ర ఎలాగుంటుంది? ఇప్పుడు ఉదాహరణకి ఒక కత్తి కానీ, కూరగాయలకు వస్తే కత్తిపీట కానీ, అది బాగా పొదనెక్కాలంటే ప్రతిదినం దాన్ని ఏం చేయాలి? వాడుతూ ఉండాలి. ఒకవేళ దాన్ని వాడకుండా కత్తిపీటను మనం పక్కన పెట్టామనుకో, ఆ కత్తిపీట ఎలాగుంటుంది అంటే మొద్దు బారిపోద్ది, తుప్పు కూడా పట్టుద్ది కదా, తుప్పు కూడా పట్టిపోద్ది అనమాట. అంటే వాడబడే పాత్ర ఏమో నీట్గా మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ వాడబడిన పాత్ర ఎలాగుంటుందంటే దుమ్ము పట్టిపోద్ది. అలాగే ఆ పాత్ర మొద్దుబారే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈరోజు నువ్వు నేను ఆత్మీయంగా మెరుగవ్వాలంటే, ఆత్మీయంగా మనం వృద్ధి చెందాలంటే ఎవరి చేత వాడబడాలి? ప్రార్థన చేయండి, నేను చేయను. బైబిల్ క్లాస్ రా అంటే నేను రాను. ప్రభరాత్రి భోజనం చేయండి, నేను చేయను. ఇప్పుడు పని మీకు పని చెబితే మంచిదా, లేకుంటే పని చెప్పకుంటే మంచిదా? అమ్మయ్య, నాకేం పని చెప్పలేదు ఈరోజు అన్నయ్య, నాకు చాలా బాగా హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉంది, నాకేం పని చెప్పలేదు ఈరోజు, చాలా బాగా ప్రశాంతంగా ఉంది నాకు. అంటే పని చేస్తుంటే నువ్వు ఎలాగుంటావు? పని చేస్తుంటే నువ్వు మెరుగవుతావు, ఇంకా ఎక్కువగా నేర్చుకుంటావు. ఇప్పుడు చేసేటప్పుడే వ్యక్తి ఎక్కువగా నేర్చుకుంటాడు, అంతేనా? చేసేటప్పుడు ఎక్కువగా నేర్చుకుంటాడా మనిషి? ప్రార్థన చేస్తున్నాడు అనుకో, చేస్తుంటే ఎలాగుంటుంది? వాక్యం చెప్తున్నాడు, వాక్యం చెబుతూ చెప్పగా ఏమైపోద్ది? పరిచయం చేస్తున్నాడు, చేయగా ఏమైపోద్ది? ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను యజమాని అయిన దేవుని చేత వాడబడే పాత్రగా ఉన్నామా లేదా? వాడుకుంటున్నాడా? దేవుడు మనల్ని వాడుకోవాలి. మనల్ని మాత్రమే కాదు, మన వస్తువులు కూడా దేవునికి పని కొరకు వాడాలి. మన వస్తువులు కూడా దేవునికి పని కొరకు వాడాలి. అనే మీ బైక్ లేదా? ఇదిగో ఈరోజు నా బైక్ వెళ్ళు, మీరు ఏ ఊరు వెళ్ళిపోయి పని మీటింగ్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. ఎరా అనే మీరు మీటింగ్కి వెళ్ళిపోతున్నారంటూ, ఇదిగో నేను కూడా వచ్చేస్తున్నాను, నా బండి మీద వెళ్దాంపా, ఇద్దరు వెళ్దాంపదా. అంటే మనం వాడబడటమే కాదు, కానీ మన వస్తువులు కూడా ఇప్పుడు ఎవరి పని కొరకు వాడబడాలి? దేవుని యొక్క పని కొరకు వాడబడాలి. ఇప్పుడు కూర్చుని వస్తువు మంది సంగంది కాదు, ఈ వస్తువు ఏది? ఇది కింద మీరు కూర్చుని వస్తువు సంగంది కాదు. సంఘం వస్తువు ఎక్కడుంది? అది కింద సిమెంట్ బస్తాలకు మీద కప్పేసారు. అంటే అలాగా ఏం చేయాలంటే మన ఇల్లు కూడా దేవుని యొక్క పని కొరకు ఏం చేయాలి? వాడబడాలరా. అది మరలా ఒకటి గుర్తుంచుకోండి, ఘనత కొరకు, ఘనహీనత కొరకు కాదు, కానీ
దేని కొరకు వాడబడాలి? మరలా ఘనత కొరకు వాడబడాల్సిన అవసరత ఉంటుందన్నమాట. దేవుని చేత వాడబడిన పాత్రలు. బైబిల్లో ఒక ఉదాహరణ చూద్దాం, కొన్ని ఉదాహరణలు. దేవుని చేత వాడబడిన పాత్రలు. దేవుని చేత మీకు తెలుసు కదా, అబ్రహాముకి ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు అబ్రహాముతోటి ఒక ప్రవచనం చెప్తాడు. మీకు తెలిసిన మాట ఏంటి ఆ ప్రవచనము? నీ సంతానం వాళ్ళు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు ఎలా ఉంటారు? దాసులుగా ఉంటారు. వాళ్ళు ఎవరికి దాసులై ఉంటారో నేను వారికి తీర్పు తీర్చి మిక్కిలి ఆశతో మరలా నీ సంతానం ఏం చేస్తాను? ఇక్కడికి తీసుకొని వస్తాను. అప్పటికి అబ్రహాం ఇస్సాకు పుట్టాడా? పుట్టాలి. ఇస్సాకు పుట్టక ముందే అబ్రహాం యొక్క సంతానం 400 సంవత్సరాలు దాసులవుతారనే సంగతిని దేవుడు ముందుగా అబ్రహాముకి చెప్తున్నాడు. ఈ ప్రవచనం నెరవేరటానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు తమ్ముడు. ఎవరైనా మీకు ప్రవచనం గుర్తుందా? అంటే మీకు తెలుసు కాబట్టి నేను కొన్ని డిఫరెన్స్ చూపించట్లా. ఎందుకంటే మీరు చాలా చాలా ఎక్కువగా నేర్చుకున్నారు. మీరు ఇంకా చాలా నేర్చుకున్నారు. మీకు అన్నీ గుర్తు రావాలి ఆ మాటలు. అంటే ఇస్రాయేలీలు ఇస్సాకు తర్వాత యాకోబుకు 12 మంది కుమారులు ఇస్రాయేలీలు అలా దాసులుగా ఐగుప్తుకు వెళ్ళటానికి, ఆ అబ్రహాం యొక్క ప్రవచనం నెరవేరటానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ఏం రాస్తున్నాము? అబ్రహాముతో చెప్పిన ప్రవచనం నెరవేర్చుటకు వాడబడిన పాత్ర. లేకుంటే చదవండి ఒక మాట, చదవండి. మీరు మర్చిపోయారు ఆ మాటలే, మీకు కొందరు గుర్తుండొచ్చు. ఆదికాండం 15వ అధ్యాయం చూడతాం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం స్పీడ్గా, మనకి ఇంకా చాలా పాఠం ఉంది. ఇంకా 15వ అధ్యాయము 13వ వచనం చదువు ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. అంటే ఈ మాట నెరవేరటానికి దేవుడు ఒక పాత్రను వాడుకున్నాడు. ఆ పాత్ర ఎవరు తెలుసా? యోసేపు. దేవుని చేత వాడబడిన ఒక అద్భుతమైన పాత్ర యోసేపు. ఇంతకీ యోసేపు ఐగుప్తుకి అమ్మబడటంలో ఇది అన్నాలు చేసిన పని అంటావా, దేవుడు చేసిన పని అంటావా సంధ్య? యోసేపు ఐగుప్తుకి అమ్మబడ్డాడు కదా. ఐగుప్తుకి అమ్మారు యోసేపుని 30 తులాల వెండిగా, ఎంతో వెండికి అమ్మేశారు కదా. ఇప్పుడు యోసేపుని ఐగుప్తుకు అమ్మటంలో ఇది అన్నాలు చేసిన పని అంటావా, దేవుడు చేసిన పని అంటావా? ఇది దేవుని యొక్క చర్య లేకుంటే అన్నల యొక్క చర్య? పైకి బాహ్యంగా కనిపించేది ఎవరు? అన్నలే. కానీ దేవుని యొక్క చర్య మాత్రం అక్కడ స్పష్టంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందుకే ఒకసారి ఆదికాండం ఇంతే ఉంచుకొని 105వ కీర్తన చూడండి ఒకసారి. ఒక మంచి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఆదికాండం ఇంతే ఉంచుకొని 105వ కీర్తన 16వ వచనం చూడు ఒకసారి. 105వ కీర్తన 16వ వచనం. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఎవరికంటే ఎవరు పంపారు? వారికంటే ముందుగా ఆయన అంటే దేవుడు ఒకరిని ముందుగా పంపెను. ఎవరికంటే ముందుగా? ఇశ్రాయేలు కంటే ముందుగా ఆయన ఒకరిని పంపిన. ఒకరంటే ఎవరు?
యోసేపును పంపెను. అంటే ఐగుప్తుకి యోసేపును పంపింది ఎవరు? దేవుడు తమ్ముడు. కింద నెక్స్ట్ మాట చదువు ఒకసారి. యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బైబిల్ చూడలేదండి, చూడాలి బైబిల్. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. తర్వాత మాట, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అంటే ఏంటి? అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడంటే యోసేపు. యోసేపు ఏదో సంగతి చెప్పాడంట, అది నెరవేరే వరకు దేవుడు అతను ఏం చేస్తాడంట? పరిశోధిస్తూనే పరిశోధిస్తున్నాడు. ఇంతకు ఏం చెప్పాడు అతడు? అతడు చెప్పింది నెరవేరే వరకు దేవుని వాక్కు అతను ఏం చేస్తుంది? పరిశోధిస్తుంది. అంటే యోసేపు ఏదో చెప్పాడు, యోసేపు చెప్పేది నెరవేరే వరకు ఈ మధ్యలో దేవుడు అతను ఏం చేశాడు? బహు భయంకరంగా పరిశోధించాడు. ఇంతకేం చెప్పాడు ఆయన? తెలిసిన కథే మీకు, మీరు మర్చిపోతారు అంతే. అనయ్య మనం ఏం చేస్తున్నామంటే పొలంలో పనులు కట్టేస్తున్నాం. నా పనేమో లేచి నిలబడ్డది, మీ పనులు ఏమేని సాష్టాంగ పండి. మరలా రెండు కళలు ఒకటే అర్థం. తండ్రి దగ్గరకు వచ్చేసాడు. సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకేమేని సాష్టాంగ నమస్కారం చేసింది. సూర్యచంద్రులు అంటే అమ్మ నాన్న, యాకోబు భార్య. నక్షత్రాలు ఎవరు? మిగతా నక్షత్రాలు ఎవరు అంటే అన్నదమ్ములు అనమాట. చిన్నడు కూడా ఉండదు కదా బెన్యామీను 11. ఇంతకు నెరవేరింది? అది నెరవేరింది కదా. ఒకరోజు యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చారా లేదా వాళ్ళు? అతడు చెప్పినది నెరవేరే వరకు దేవుని వాక్కు అతన్ని పరిశోధిస్తూ, అంటే దేవుడు వాడుకున్న పాత్ర అది. ఇప్పుడు ఆదికాండం 45 అధ్యాయం చూడండి, ఒక అద్భుతమైన మాటలు మనకు అక్కడ కనిపిస్తుంటే. ఆదికాండము 45 అధ్యాయం. ఆదికాండము 45 అధ్యాయం 5వ వచనం చదువు సార్. 45:5. ఆదికాండము 45:5. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. అనే ఇది మీరు చేసిన పని కాదు, ఇదే అనేలరా. ఇప్పుడు అన్నయ్యలు చేసిన పని మనసులో పెట్టుకుండా అక్క, అసలుకి మీరు నన్ను నమ్మేసినందుకు మీరు తొక్కబడద్దు అసలుకి. అంటే ఎంతో చేశారు అన్నయ్యలు చేసింది అతని మనసులో ఏమాత్రం కూడా లేదు. కానీ మనకుంటుందా మనసులో? 4 సంవత్సరాల క్రితం మా బావ ఏమన్నా తెలుసా, నేను ఇంకా మర్చిపోలా, గుర్తు పెట్టుకుంటుంది. మా వదిన ఏమన్నా తెలుసా, మా అక్క ఏమన్నా తెలుసా, మా తమ్ముడు ఏమన్నా తెలుసా. ఇప్పుడు అన్నయ్యలు చేసిన దాన్ని యోసేపు ఏమన్నా మనసులో పెట్టుకుంటా? ప్రేమ అంటారా, ఆ 1 కొరింథీ పత్రిక 13లో ప్రేమ గురించి మాట్లాడుతూ, ప్రేమ అంట అపకారమును మనసులో ఉంచుకొనదు. మనకు మంచి జ్ఞాపకం రాదు. ఏది జ్ఞాపకం వస్తుంది? వ్యక్తి చేసిన మంచి జ్ఞాపకం రాదు, అతను చేసిన చెడే జ్ఞాపకం వస్తుంది మనకి. ఎక్కువ అవసరం లేదు, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటాం, అంతేనా? ఒకవేళ వదిలేయకుండా దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అనుకో, ప్రశాంతత ఉండదు మనసుకి. ఎందుకు జ్ఞాపకం చేసుకొని చేస్తే ఉందాడా? ఏదో చెడు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల ఉరిగేది ఏముంటుంది మనకు ప్రశాంతత కోల్పోతాం, నిద్ర కోల్పోతాం మనకు నష్టం అది. కాబట్టి దేవుడు పంపించాడు అంటాడు కింద 6వ వచనంలో కూడా, 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములు మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. రెండోసారి
3:8 కాబట్టి దేవుడే గాని మీరు నన్నెక్కడికి పంపలేదు. చూస్తున్నాడా కృష్ణమూర్తనా? ఏమంటాడు యేసేపు? ఇది దేవుడు పంపాడు తప్ప మీరు నన్ను పంపలేదు. అంటే దేవుని చేత, దేవునికి చేతిలో ఈ పాత్ర ఎంత అద్భుతంగా వాడబడిందిరా. దేవుడు యేసేపుని ఎట్టాడుకున్నాడు. ఇప్పుడు వాడే సమయంలో పాత్ర నలిగిపోయిందా? నలిగిపోయింది. చిన్న వేదన కాదు కదా. అంటే వాడబడే పాత్రలో ఈ పాత్ర బాగా నలిగిపోద్ది, శ్రమ వస్తుంది, శోధన వస్తుంది. తెలుసు మీకు ఆ సంగతి. రెండోది, అనాదిలో నియమించబడిన మెస్సియాను రక్త మాంసములలో పాలివానిగా చేయుటకు వాడబడిన పాత్రలు. యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నాడు? జగత్తుకు ముందు నుంచే కదా. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యందు నాకేం మహిమ ఉండను, జగత్తుకు ముందు నుంచి ఉన్నాడు. 2, యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోవాలని దేవుడు ఎప్పుడు నియమించాడు? అది కూడా జగత్తుకు ముందే. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు కూడా అదే స్వరూపంలో ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు వారిని రక్త మాంసాల్లో పాలువాడిగా చేయటానికి దేవుడు కొన్ని పాత్రలను వాడుకున్నాడు కదా. తెలుసు కదా మీకు ఆ పాత్రలు, మీకు తెలిసిన విషయం ఇది. మొట్టమొదట మనకి ఎవరు కనిపిస్తారు? అబ్రహాం కనపడతారు కదా. మీ సంతానం వలన భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయి. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? ఒకడా? భార్య శారాకప్పుడు విశ్వాస హాగర్ ద్వారా ఒకడు, కెతురా ద్వారా 5-6 ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అబ్రహాం సంతానం అనకూడదా? వాళ్ళు కూడా అబ్రహాం కుమారులే కదా. కానీ ఎవరిని అడుగున్నాడు దేవుడు? ఇస్సాకు వలనైనది మాత్రమే నీ సంతానం అనబడును. ఇస్సాకు వలనైనదే నీ సంతానం. తర్వాత అబ్రహాం చేసిన వాగ్దానం ఎవరికి చేశాడు దేవుడు? తర్వాత ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2. ఇద్దరులో ఎవరు అడుగున్నాడు? యాకోబును అడుగున్నాడు కదా. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. 12 మందిలో 11 మందిని పక్కన పెట్టి ఒకే ఒక్క పాత్రను అడుగున్నాడు. ఎవరా పాత్ర? ఏంటి? రక్త మాంసాల్లో పాల్గొనడానికి యేసేపును అడుగున్నాడు. అంటే యేసేపు వంశంలో నుంచి వచ్చిండు యేసు వారు. ఏంటి అలా చెప్తారండి మీరు? యాకోబుకి 12 మంది కుమారులు కదా. ఇప్పుడు 12 గోత్రాలు కదా. ఇప్పుడు 12 గోత్రాల నుంచి ఏ గోత్రం నుంచి వచ్చాడు యేసుక్రీస్తు? మరి అది చెప్పలేదు. మరి యోధా కదా. యోధాను అడుగున్నాడు అంతే కదమ్మా. యోధా గోత్రం కదా. మిగతా 11 గోత్రాలు ఏం చేశాడు? కాదు, ఈ గోత్రం నుంచి కావాలి. ఇక్కడ ఒక స్త్రీని వాడుకున్నాడు రా. చెప్తారు ఎవరన్నా? యోధా దగ్గర దేవుడు ఒక స్త్రీని వాడుకున్నాడు. మత్తయి సువార్తలో ఆవిడ పేరు ఉంటుంది మనకి ఆ వంశావళి లిస్టులో. ఇంకొంచెం ముందు ఇంకొంచెం రాహాబు కూడా ఉంది. ఇంకా యోధా దగ్గర రాహాబు యోధా దగ్గర ఎక్కడ ఉంది? తామారు. యోధా తామారు నుండి పేరేసింది కరెను కదా. తర్వాత తర్వాత ఎవరిని అడుగున్నాడు? స్త్రీని, రాహాబుని అడుగున్నాడు. రాహాబు తర్వాత మరొక స్త్రీని వాడుకున్నాడు. ఎవరిని? రూతుని కదా. ఓ బోయజు రూతునందు ఓబేదుని కనెను, ఓబేదు యెషీని కనెను, యెషీ దావీదును కనెను కదా. అంటే యేసుక్రీస్తుని రక్తవంశంలో పాలుబడిగా చేయడానికి ఇదిగో వాడబడిన పాత్ర ఈ పాత్ర. వాస్తవానికి కుటుంబం ఈ పాత్రను పక్కన పెట్టింది. తెలుసా మీకు? కుటుంబం ఈ పాత్రను పక్కన పెట్టింది. ఏ పాత్రని? దావీదుని. సమూయేలు ఏమన్నాడు యెషయాతో? నీ కుమారులందరూ ఏం చేయాలి? నీ కుమారులందరినీ ఇదిగో బలికి తీసుకొని అన్నాడు. కానీ యెషయా ఏం చేశాడు? ఇతన్నేమో గొర్రెలను పంపించేశాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేశాడు? సమూయేలు దగ్గర తీసుకొచ్చేసాడు. ఫస్ట్ వాడేమో పెద్దగా ఎత్తుగా ఉన్నాడు, బాగా లావుగా మంచి అందంగా ఉన్నాడు.
వీడేనేమో రాజు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు అక్కడ? యెహోవా వీడిని కోరుకోలేదు. మనుషులు 10 రూపాయలు లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాలు లక్ష్య పెడతాడు. అప్పుడు సమూయేలు అంటాడు, అందరూ ఉన్నారు మీ దగ్గర, ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అది ఒక గొర్రెలు కాస్తున్నాడు, పిలిపించండి. అప్పుడు దావీదు రాముడు దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతడు. కుటుంబం ఈ పాత్రను పక్కన పెట్టింది, కానీ ఈ పాత్రను ఎవరు అనుకున్నారు? అంటే మనల్ని ఎవరైనా పక్కన పెట్టొచ్చేమో, కానీ దేవుడికి దృష్టిలో నచ్చితే మాత్రం దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా వాడుకుంటాడు. ఒకవేళ సమాజం మనల్ని వెనక నెట్టిందా? కుటుంబం మనల్ని వెనక నెట్టిందా? కుటుంబం మనల్ని పక్కన పెట్టిందా? ఎవరు మనల్ని పక్కన పెట్టినా, ఎవరు మనల్ని వెనక్కి నెట్టినా సరే, మొదటి స్థానంలోకి తీసుకొని రాగల సామర్థ్యం ఎవరిలో ఉందంటే ఆ దేవుడు చేయగలడు ఆ పని. తెలిసిన విషయం ఇది. మూడోది, అనాది మర్మమును ప్రకటించుటకు. అనాది మర్మమును ప్రకటించుటకు వాడబడిన పాత్ర. ఎవరమ్మా వాళ్ళు? ఈరోజు మనం వింటున్న వాక్యం, మనం ఈరోజు నేర్చుకుంటున్న సందేశం, మనం విన్న సువార్తని దేవుడు ఎప్పుడు సిద్ధం చేశాడు? అది కూడా ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అంటే జగత్తుకు ముందుగానే దేవుడు సువార్తను సిద్ధం చేశాడు. ఈ సువార్తను ప్రకటించడానికి దేవుడు కొన్ని పాత్రలను వాడుకున్నాడు. ఎవరాళ్ళు? అపోస్తులు కదా. ఎవరు వాళ్ళు అంటే అపోస్తులు. అలాగే 2 పౌలును కూడా అద్భుతంగా వాడుకున్నట్లు మీకు తెలుసు కదా, అపోస్తులైన పౌలుడే. వాస్తవానికి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? వీళ్ళు విద్యలేని పాములు అన్నారు కదమ్మా. విద్యలేని పామరులు వీళ్ళు, అంటే సామాన్యులు వీళ్ళు. సమాజంలో మంచి పలుకుబడి కలిగిన వాళ్ళు కాదు, ఒక మంచి హోదాలో ఉన్నవాళ్ళు కాదు, ఒక మంచి అధికారంలో ఉన్నవాళ్ళు కాదు వాళ్ళు. సామాన్యులు వాళ్ళు. కొందరికైతే బహుశా నీడ కూడా ఉండకపోవచ్చేమో. చేపలు పట్టుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అలాంటి వారికి పరమ తండ్రి ఏం చేశాడంటే, ఇదిగో సువార్తను ప్రకటించే ఒక అద్భుతమైన భాగ్యం వారికి అప్పగించేశాడు. అలాగే అపోస్తుడైన పౌలు కూడా. ఒకసారి అపోస్తుడైన పౌలు దగ్గర ఒక వచనం చదువుదాం, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. 15వ వచనం చదువు ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కింద పుట్టినట్లు ఏమంటాడు? 2వ నెంబర్ వేసి, పాత్ర. ఇదిగో ఇది నేను వాడుకునే పాత్ర. ఈ పాత్ర ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? పౌలు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని చేత వాడబడిన పాత్రలు అద్భుతంగా దేవుడు వాడుకున్నట్లు మనకి గ్రంథంలో స్పష్టంగా అర్థం. చివరిగా మనకు పాయింట్, నేడు మనము ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండాలి. నేడు మనం ఎలా ఉండాలంటే ఘనత నిమిత్తమైన పాత్రలుగా, ఘనత కొరకు వాడబడే పాత్రలుగా ఈరోజు మనము ఉండాల్సిన అవసరత ఉంటుంది. మనం పాత్రని ఎలా వాడుకుంటామంటే విలువను బట్టి వాడుకుంటాం. వెండి పాత్ర అయితేనేమో ఒక రకంగా, స్టీల్ పాత్ర అయితేనేమో ఒక రకంగా. ఇప్పుడు దేవుడు ఎలా వాడుకుంటాడు అంటే, దేవుడు వాడుకోవాలంటే పాత్రకు ఉండాల్సిన అర్హత ఏంట్రా అంటే, ఏ అర్హత పాత్రకుంటే దేవుడు వాడుకుంటాడు? సహజంగా ప్రార్థన చేస్తారు మత్స్యాకులు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నన్ను వాడుకో కదా. ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నా బిడ్డను వాడుకో, ప్రభువా నా భర్తను వాడుకో, ప్రభువా మా కుటుంబాన్ని వాడుకో, ప్రభువా మమ్మల్ని వాడుకో, ప్రభువా నన్ను వాడుకో. అంటే ప్రార్థన చేసినంత మాత్రాన యజమాని వాడుకుంటాడా?
ప్రార్థన చేసినంత మాత్రాన యజమాని వాడుకునే అవకాశము లేదు. అంటే యజమాని చేత, దేవుని చేత వాడబడాలంటే పాత్రకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటారా, అక్కడ చెప్పాడు. ఒకటి పరిశుద్ధత. పాత్రకు ఉండవలసిన ఒక అత్యద్భుతమైన ప్రాముఖ్యత ఏంటంటే పరిశుద్ధత. ఏ పాత్ర పరిశుద్ధంగా ఉంటుందో ఆ పాత్రను ఎవరు వాడుకుంటారు? దేవుడు వాడుకుంటాడు, యజమాని వాడుకుంటాడు. పరిశుద్ధత లేని పాత్రని దేవుడు ఎంత మాత్రం కూడా వాడుకునే అవకాశము లేదు. మురికిగా ఉన్న పాత్రలు మీరు మాత్రం వాడుకుంటారా ఏంటి? ఇప్పుడు మురికితో మట్టితో ఉన్న పాత్రలు మనం కూడా వాడుకుంటామా? వాడుకోం కదా. ఇప్పుడు మనం కూడా వాడుకోవాలంటే పాత్ర ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అంటే మనము పరిశుభ్రంగా ఉన్న పాత్రలను వాడుకుంటాము. దేవుడు కూడా పరిశుద్ధత, విలువను బట్టి కాదు. విలువను బట్టి దేవుడు వాడుకోడు, మనం వాడుకుంటాము విలువను బట్టి. ఒక్కొక్కసారి మనం కూడా విలువను బట్టి వాడుకోం. ఉదాహరణకి వెండి ప్లేటు మురికిగా ఉంది, స్టీల్ ప్లేటు మురికిగా ఉంది, పక్కన పేపర్ ప్లేట్ మాత్రము శుభ్రంగా ఉంది. కడిగే సమయం లేదు. ఇప్పుడు ఏ ప్లేట్లో భోజనం తింటాం మనం? భోజనం తినడానికి ఏ ప్లేట్ను వాడుకుంటావు నువ్వు? వెండి ప్లేటు మురికిగా ఉంది, పక్కన స్టీల్ ప్లేటు మురికిగా ఉంది, పక్కన పేపర్ ప్లేట్ మాత్రము చాలా శుభ్రంగా నీట్గా ఉంది. ఇప్పుడు వెంటనే భోజనం చేయాలి. ఇప్పుడు వెంటనే భోజనం చేయాలంటానికి నువ్వు అది వెండిది కాబట్టి మురికిగా ఉన్న వాడుకుంటావా? అంటే వెంటనే మనం ఏ ప్లేట్ వాడుకుంటాం? పేపర్ ప్లేట్ వాడుకుంటాం. ఎందుకు వాడుకుంటాం? అది దానికంటే ఎలాగుంది? శుభ్రంగా ఉంది. అది దానికంటే శుభ్రంగా ఉంది, పరిశుభ్రంగా ఉంది కాబట్టి మనం దాన్ని వాడుకుంటాం. అలాగే పరమ తండ్రి కూడా ఏం చేస్తారంటే, అంటే దేవుని చేత వాడబడాలంటే అతి ప్రాముఖ్యమైన లక్షణం, 2 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి పరిశుద్ధత, 2 సిద్ధపాటు. ఈ 2 ఉండాలి జనాలు. సహోదరులారా, మనసులో పెట్టుకోండి. ఈ 2 ఎవరిలోనైతే ఉంటాయో ఖచ్చితంగా పరమదేవుడు వారిని వాడుకుంటాడు. ఖచ్చితంగా పరమ తండ్రి యొక్క చేతిలో వాడుకుంటాడు. ఆయన చేతిలో ఆ పాత్ర ఖచ్చితంగా వాడబడుతుంది. చదువుదాం ఒకసారి మరలా మాట. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. కాబట్టి యజమాని వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉన్నావా? 20 వచనం మరలా చదువు ఒకసారి. 2 తిమోతి 2వ అధ్యాయం 20 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక జరగదు. వీటిలో చేరక, ఎవడైనను వీటిలో చేరక, వేటిలో చేరక, ఘనహీనమైన పాత్రలో చేరక. ఏం చేయాలంట? తన్ను తాను పవిత్ర పరచుకుని ఎడల వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు అది అర్హత. అంటే యజమాని వాడుకోవాలంటే పాత్రకు ఉండవలసిన అర్హత ఏంటి? ఏ అర్హత ఉండాలి పాత్రకి? పరిశుద్ధత. తను పవిత్రపరచుకోవాలి, తను పవిత్రంగా కాపాడుకోవాలి. ఒకరోజు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. పరిశుద్ధతను కోల్పోకూడదు. పరిశుద్ధతను కోల్పోతే ఆ వస్తువుని వాడుకుంటాడా? పాత్రను వాడుకుంటాడా? వాడుకోడు. పరిశుద్ధత ఎవరిలోనైతే ఉంటుందో ఆ పాత్ర ఘనత కొరకు వాడబడుద్ది. ఒకవేళ పరిశుద్ధతను కోల్పోయిందనుక ఆ పాత్ర వేరొక పనికి, ఉదాహరణకి కొన్ని వస్తువుల్ని మనం కొన్ని పనులకు ఉపయోగిస్తాం. అది వాడుకోంగా, అది అయిపోంగా ఆ వస్తువుని మనం వేరొక పనికి ఉపయోగించేస్తాం. ఉదాహరణకి టూత్ బ్రష్ ఉంది. టూత్ బ్రష్ మొదట్లో మనం ఏం చేస్తాము? పళ్ళు తోముకోవడానికి ఉపయోగించుకుంటాం, పళ్ళు రుద్దుకోవడానికి. 2-3 నెలలు వాడంగా ఆ టూత్ బ్రష్ని మరలా దేనికి ఉపయోగిస్తాం? ఘనహీనమైన పనికి ఉపయోగిస్తావా? తలక రంగేసుకోవడానికి, లేదా 2 దువ్వెన కడగటానికి.
అంటే ఒకప్పుడు ఆ పాత్ర దేనికి వాడబడింది? ఒకప్పుడు ఆ పాత్ర దేనికి వాడబడింది? పళ్ళు తోముకోవడానికి, మంచి పని వాడబడింది. కానీ కాలక్రమంలో ఆ పాత్ర ఇప్పుడు దేనికి వాడబడుతుంది? ఇది ఘనహీనతకు వాడబడుతుంది. అంటే పరిశుద్ధత ఉంటేనేమో ఘనతకు వాడబడతాడు. ఒకవేళ పరిశుద్ధతను కోల్పోయిందనుకో ఆ పాత్ర దేవుడు ఎలా వాడుకుంటాడు? ఘనహీనతకు వాడుకుంటాడు. ఇప్పుడు ఒక యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా అని. ఇప్పుడు ఇస్కరియోతు యోధాని దేవుడు ఘనత కొరకు వాడుకున్నాడా, ఘనహీనత కొరకు వాడుకున్నాడా? ఇస్కరియోతు యోధా ఘనత కొరకు వాడబడిన పాత్ర కదా పాత్ర, ఘనహీనత కొరకు వాడబడిన పాత్ర. నేటికి యోధాని మనం కూడా వాడుకుంటున్నాం. ఎలా వాడుకుంటున్నాం? ఒక నమ్మక ద్రోహిగా, ఒక ధనాపేక్ష పరుడిగా. అవునా? మనం కూడా యోధాని నేటికి మనం యోధాని వాడుకుంటున్నాం. యోధాని మనం ఎలా వాడుకుంటున్నాం? మంచోడు వాడుకుంటున్నావా? ఒక నమ్మక ద్రోహి పాత్రగా వాడుకుంటున్నాం, ఒక ధనాపేక్ష పరుడిగా మనం వాడుకుంటున్నాం. వాస్తవానికి ఆ పాత్ర ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసా? వాస్తవానికి ఆ పాత్ర ఒకరోజు దెయ్యాలు వెళ్ళగొట్టింది. ఆ పాత్ర స్వస్థం చేసింది. ఆ పాత్ర వాక్యం కూడా ప్రకటించింది. అంటే కొన్ని ఘనతకు వాడబడతాయి, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. ఘనతకు దేవుని చేత వాడబడాలంటే పాత్రకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే పరిశుద్ధత కాదు. ఒకవేళ క్రైస్తవులకు ఉండాల్సిన అసలు నెంబర్ 1 క్వాలిటీ ఏంటన్నా అని ఒకళ్ళు అడిగారు అనుకో, అనేక ఉండాలి. అందులో మొట్టమొదటి ఏంట్రా? పరిశుద్ధత. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఒక ఫస్ట్ క్వాలిటీ అనమాట. అనేక లక్షణాలు ఉన్నాయి, క్రైస్తవుడి లక్షణాలు కలిగి ఉండాలి. ఓకే, అందులో మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా క్రైస్తవుడికి ఉండవలసిన ఒక అర్హత ఏంటంటే, క్వాలిటీ ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడు. అది జరగదు, అసాధ్యం. అది కాదు, అది జరగదు, అసాధ్యం. అది కాదు. ప్రభు ఉండే లోకానికి వెళ్ళాం. ప్రభు ఉండే లోకానికి వెళ్ళటం అనేది అసాధ్యం. అంటే అక్కడ ఏం చేయమంటాడు కోట? ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకుని ఎడలా. అంటే తనను తాను ఎలా కాపాడుకోవాలి? నిన్ను నువ్వు కాపాడుకోవాలి పవిత్రంగా. నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. అందుకే భక్తి గురించి కూడా మాట్లాడితే ఏమంటాడు? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయే. ఎవడైనా వీటిలో చేరక. ఎక్కువగా ఎవరితో చేరుతున్నాం మనం? ఎక్కువగా లోకంతో చేరుతున్నావా? ఎక్కువగా సంఘంతో చేరుతున్నావా? ఎక్కువగా నువ్వు చేరేది ఎవరితో చేరుతున్నావు నువ్వు? కానీ ఇక్కడేమంటున్నాడు? ఎవడైనా నువ్వు వీటిలో చేరక. అంటే ఒక పరిశుద్ధత, రెండోది సిద్ధపాటు. ఇప్పుడు చేయాలనే మనసు నీళ్ళు లేకపోతే వాడుకుంటే ప్రార్థన చేస్తే చేస్తాడా? ఇందుకే చేయడానికి రెడీగా ఉన్నావు నువ్వు? ఆ కమిట్మెంట్ ఉందా నువ్వు? ఇందుకే దేవుని చేత వాడబట్టడానికి, దేవుని ఇంటిలో పనిచేయడానికి ఇందుకు నువ్వు రెడీగా ఉన్నావా? ఆ కమిట్మెంట్ ఉందా నీకు? ఇప్పుడు నీలో ఆ కమిట్మెంట్ లేకపోతే వాడుకో ప్రభా దయచేసి వాడుకో ప్రభా. వాడుకుంటా నువ్వు రెడీగా లేవు కదా. ముందు నీకు లేదు కదా, సిద్ధపాటు లేదు కదా నీలో, ఆ కమిట్మెంట్ లేదు కదా నీలో. ఒక ప్రార్థన చేస్తుందంట, 3 కొడుకులంట. ప్రభా, ఒక కొడుకు అమెరికాలో ఉన్నాడు. ప్రభా, ఇంకో కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మూడో వాడు 10th క్లాస్ తప్పి గాలికి తిరుగుతుండు. ప్రభా దయచేసి వాడిని ఆడుకో. అంటే ఇప్పుడు ఎవరు ఎలాంటి కొడుకుని ఇస్తుంది ఇప్పుడు ఆవిడ ప్రభుకి? పనికి మాలిన వాడిని ఆడుకోవాలి. అంటే అమెరికాలో పిలిపించు. నిజంగా భక్తి అయితే అమెరికాలో పిలిపించి ఎవరి పనులు పెట్టాలి? అది భక్తి అంటే, విశ్వాసం అంటే. ప్రభా కొడుకుని అమెరికా పంపించావు, ఒక కొడుకుని ఆస్ట్రేలియా పంపించావు ప్రభా, పంపించాను ప్రభా. ఇంకొకటి ఉన్నాడు ప్రభా, 3వ వాడు 10th క్లాస్ తప్పి కళ్ళు తిరుగుతుండు ప్రభా, దయచేసి ఆడుకో ప్రభా. అంటే పనికి మాలిన పాత్ర నువ్వే వాడుకోవు. ఇప్పుడు ఒక వస్త్రం కూడా వాడుకోగా కొన్ని రకాలు వాడుకుంటాం. తర్వాత దీన్ని ఏం చేస్తాం? వేరే పనికి ఉపయోగిస్తామా? మసి కొట్టుకు ఉపయోగించడము, లేకుంటే ఏదన్నా కింద మరకలు పడితే తోటానికో. ఇంకా వాడుకోగా పనికి మాలిన వస్త్రాలు కూడా ఏం చేస్తాం మనం? ఇంకా అంటే పనికి మాలిన వస్తువు నువ్వే వాడుకోకపోతే పనికి మాలిన పాత్రను దేవుడు వాడుకుంటాడా?
సిద్ధపాటు అదే మాట్లాడుతున్నాడు చివరిలో. నేను ముగించేస్తాను. 21వ వచనం మరలా చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, సిద్ధపాటు, ఆ కమిట్మెంట్. నీ మట్టుకు నువ్వు ముందుకు రావాలి కదా. నేను కూడా చేస్తాను, నేను చేస్తాను, నేను రెడీగా ఉన్నా చేయడానికి. ఇప్పుడు నీలో సిద్ధపాటు లేకుండా ఆయన ఆడుకుంటాడులే, అంతా ఆయన చిత్తంలే, ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? తను ముందు నువ్వు రెడీ కావాలి కదా. నీ మట్టుకు నువ్వు అప్పగించబడాలి కదా. ఒక మాట చదువుదాం, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నీ మట్టుకు నువ్వేం చేయాలంటే అప్పగించుకోవాల్సిన అవసరత ఉంటుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలే గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు ఏం చేశారంట? వాళ్ళిద్దరు తమ్మును తాము ఎవరి పేరు కొరకు అప్పగించుకున్నారంట? ఇదిగో ప్రభు అయిన యేసు యొక్క పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నది. స్వతహాగా, అంతే కదమ్మా, స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చారు కదా పనిచేయడానికి. వాళ్ళంతటా ముందుకు వచ్చేసారు ఆ పనిచేయడానికి. ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది, ఏమైనా పని ఉందా? రేపు మన దగ్గర బైబిల్ క్లాస్ ఉంది కానీ 2 రోజులు బైబిల్ క్లాస్ ఉంది కదా, మన దగ్గర ఏమైనా పని ఉందా? అడగాలి, ఫోన్ చేసి విచారించాలి, అవసరం అడగాలి. పని అంతా అయిపోయిన తర్వాత నేను కూడా వద్దాను అనుకున్నా, కుదరలేదు. ఎందుకు నేను కూడా వచ్చి చేద్దాం అనుకున్నాను కానీ నాకేంది? తమకు తాము స్వతహాగా పనికి, ఇదిగో మేము వచ్చేస్తాం, ఈ పని చేస్తాం. ఈరోజు మనం పిలిచిన రాలేని స్థితిలో ఉన్నాం కదా. పని పిలిచినా సరే ఈరోజు రాలేని స్థితిలో ఉన్నాం. ఎలాగున్నా ఈరోజు నువ్వు నేను మరి? నేను ముగించేస్తాను, ఒకసారి బోర్డుకి వెళ్ళుకుంటారా. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఉన్నామనే సంగతులు మనం నేర్చుకుంటాం. అబ్రహాము ఇంటిలో ఒక ఉన్నతమైన పనికి వాడబడిన పాత్ర ఎవరంటే ఇది తెలియదు. దావీదు దగ్గర కూడా అనేక మంది ఉన్నారు, కానీ ఆ వివాహం కొరకు దావీదు కొందరినే వాడుకున్నా కదా. మాటలాడ తగిన వారిని పంపాడు, మమ్మల్ని పిలవలేదు. అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరే బాగుండు, వాళ్ళకి మాట్లాడే సామర్థ్యము ఉంది. నేనెందుకు అంత గుంపు పోయి ఏం చేస్తాం? ఎవరి సామర్థ్యం ఉందో వాళ్ళని పంపించేసి. దేవుని ఇంట్లో కూడా గొప్ప ఇల్లు ఏది? సంఘం కదా. గొప్ప ఇల్లు ఏదంటే సంఘం. యజమాని ఎవరు? దేవుడు. ఇంట్లో పాత్రలు ఎవరు? మనమే. సంఘంలోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ఇంటిలో పాత్ర. దేవుని చేత వాడబడిన పాత్రలు మనం చూసాం కదా. అబ్రహాముతో చెప్పిన ప్రవచనం నెరవేరడానికి యోసేపును వాడుకున్నాడు. యేసుక్రీస్తుని రక్తవంశంలో పాలుబడిగా చేయడానికి చూడండి కొన్ని పాత్రలను వాడుకున్నాడు. అనాదిలో సిద్ధం చేసిన సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎలాంటి వారిని వాడుకున్నాడు? వాళ్ళు ఏమైనా అధికులా, అదములా, సమాజంలో చాలా చిన్నవాడు. నేడు మనము ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. దేవుడు వాడుకోవాలంటే ఆ పాత్రని. పాత్రకు ఉండాల్సిన 2 క్వాలిటీస్ ఏంటి? ఒకటి పరిశుద్ధత, రెండోది సిద్ధం. పాత్రకి 2 లక్షణాలు ఉంటే దేవుడు అద్భుతంగా ఆ పాత్రను వాడుకునే అవకాశము ఉంది. వాడబడుతుంటే ఆ పాత్ర వెలుగవుద్ది, శుద్ధిగా శుభ్రంగా ఉంటుంది. వాడబడిన పాత్రలు దుమ్ము పట్టి మొద్దుబారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎలా ఉన్నావు? ఏ పాత్రగా ఉన్నావు నువ్వు నేను అని పరీక్షించుకొని ముందుకెళ్దాం. శ్రద్ధగా మీ వాక్యం అందరికీ ప్రభావం.